ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఈ ఉదయకాలం ప్రార్థన పోరాటానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. తలలు ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థనతో ఈ ప్రార్థనా పోరాటంను ప్రారంభించుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. గొప్ప దేవ, ఇంతవరకు మా జీవితంలో మీరు చేసిన కార్యములన్నిటి బట్టి నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయం తిరిగి నీ పాద సన్నిధిలో చేరి నిన్ను స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇస్తున్న ఈ చక్కటి సమయమును బట్టి నీకు వందనాలు దేవా. మా ద్వారా మీరు మహిమ పొందండి. నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, బలపరచండి దేవా. ఎందరైతే జాయిన్ అయ్యి వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని సమస్తమును మీ హస్తములకు అప్పగించుకుంటూ మీరే ఈ యొక్క ప్రార్థనా పోరాటం అంతట్లో తోడుగా ఉండమని, నీ కృప చూపించి సహాయం దయచేయమని యేసు శక్తిగల నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి మనం అందరం కలిసి దేవుని స్తుతిస్తాం, దేవుని ఆరాధన చేద్దాం. ఆ తర్వాత వెంటనే దేవుని యొక్క వాక్యాన్ని మనము విందాం. అందరూ చప్పట్లు కొట్టు. రక్తమయ్యా, పరిశుద్ధ రక్తమయ్యా, పాపం కడుగునయ్యా, పరముకు చేర్చునయ్యా. యేసు రక్తమయ్యా, పరిశుద్ధ రక్తమయ్యా, పాపం కడుగునయ్యా, పరముకు చేర్చునయ్యా. యేసుని రక్తములో స్వస్థత ఉన్నది, యేసుని రక్తములో ఆరోగ్యమున్నది. యేసుని రక్తములో స్వస్థత ఉన్నది, యేసుని రక్తములో ఆరోగ్యమున్నది. విశ్వసించి చూడు సోదరా, వెతలన్నీ తీరును గదా. విశ్వసించి చూడు సోదరా, వెతలన్నీ తీరును గదా. యేసు రక్తమయ్యా, పరిశుద్ధ రక్తమయ్యా, పాపం కడుగునయ్యా, పరముకు చేర్చునయ్యా. యేసు రక్తమయ్యా, పరిశుద్ధ రక్తమయ్యా, పాపం కడుగునయ్యా, పరముకు చేర్చునయ్యా. యేసుని రక్తములో విజయము ఉన్నది, యేసుని రక్తములో విడుదల ఉన్నది. యేసుని రక్తములో విజయము ఉన్నది, యేసుని రక్తములో విడుదల ఉన్నది. నమ్ముకుంటే చాలు సోదరా, నెమ్మది నీకు నీదరా. నమ్ముకుంటే చాలు సోదరా, నెమ్మది నీకు నీదరా. యేసు యేసు రక్తమయ్యా, పరిశుద్ధ రక్తమయ్యా, పాపం కడుగునయ్యా, పరముకు చేర్చునయ్యా. యేసు యేసు
కూడా లేచి నిలబడదాం చప్పట్లు కొడుతూ. యేసుని రక్తమే శుద్ధీకరించును, యేసుని రక్తమే పాపము కడుగును, యేసుని రక్తమే శుద్ధీకరించును, యేసుని రక్తమే పాపం కడుగును. రక్తములో కడగబడాలి యేసయ్య, రక్తములో కడగబడాలి యేసయ్య, వశమవ్వాలి. యేసు రక్తమయ్యా, పరిశుద్ధ రక్తమయ్యా, అయ్యా దేవా దేవా పరముకు చేర్చునయ్యా. యేసయ్యా యేసు రక్తమయ్యా, పరిశుద్ధ రక్తమయ్యా. కొంచెం స్వరం ఎత్తి పాడదాం. యేసు రక్తమయ్యా, పరిశుద్ధ రక్తమయ్యా, పాపం కడుగునయ్యా, పరముకు చేర్చునయ్యా. యేసుని రక్తమే శుద్ధీకరించును, యేసుని రక్తమే పాపం కడుగును, యేసుని రక్తమే పాడదాం. యేసుని రక్తమే పాపం కడుగును. రక్తములో కడగబడాలి యేసయ్య, వశమవ్వాలి. రక్తములో కడగబడాలి యేసయ్య. మరోసారి రక్తములో కడగబడాలి యేసయ్య, వశమవ్వాలి. ఆమేన్ ఆమేన్. రక్తములో కడగబడాలి, నమ్ముకుంటే చాలు సోదరా, నెమ్మదే నీకు ఈదరా. నమ్ముకుంటే చాలు సోదరా, నెమ్మదే నీకు ఈదరా. యేసు రక్తమయ్యా, పరిశుద్ధ రక్తమయ్యా, పాపం కడుగునయ్యా, పరముకు చేర్చునయ్యా. యేసయ్యా యేసు రక్తమయ్యా, పరిశుద్ధ రక్తమయ్యా. హల్లెలూయా. చివరిసారిగా యేసు దేవా దేవా, పరిశుద్ధ రక్తమయ్యా, పాపం కడుగునయ్యా, పరముకు చేర్చునయ్యా. నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము, నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము. నలిగి ఉన్న వారిని బలపరచును, చెరలో ఉన్న వారికి Come on everybody.
సంతోషము నీ సన్నిధిలో సమాధానము దిగి ఉన్న వారిని బలపరచును చెరలో ఉన్న వారికి యేసయ్యా 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 ఓ యేసయ్యా 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 నీలోనే నేనుంటాను నీలోనే జీవిస్తాను విడువను ఎడబాయను మరువక అందరు కలిసి నీలోనే నేనుంటాను నీలోనే జీవిస్తాను మరువక ప్రేమిస్తాను ఓ యేసయ్యా ఓ అందరూ కలిసి యేసయ్యా 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 oh we worship you Lord యేసయ్యా యేసయ్యా నాలో నీవు నీలో నీవు నా కొరకే నీవు నీ కొరకే అందరూ చెప్దామా దేవా నాలో నీవు నీలో నీవు నా కొరకే నీవు నీ కొరకే నేను ఇక భయమే లేదు దిగులే లేదు నీ సన్నిధిలో నేనుంటే ఇక భయమే లేదు దేవా నీ సన్నిధిలో మరోసారి చెప్తాం ఇక భయమే పూర్తి విశ్వాసంతో దేవానికి స్తోత్రం oh there's fullness in your presence God thank you Jesus మరోసారి ఇక భయమే లేదు నీ సన్నిధిలో నేనుంటే చాలు యేసయ్యా యేసయ్యా oh worship you యేసయ్యా యేసయ్యా యేసయ్యా
హల్లెలూయా. ఇంతవరకు దేవుని ఆరాధించడానికి, దేవుని మహిమపరచడానికి, దేవుని సన్నిధిని అనుభవించడానికి దేవాతి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల సమయం దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దేవాతి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి, దైవజనులు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి, దైవజనులకి, వీక్షిస్తున్న మీ అందరికి కూడా ప్రభునామములో మరొకసారి శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నిన్నటి దినాన దేవుని సన్నిధి అనేటువంటి అంశాన్ని మనము ఆలోచన చేశాం. ద పవర్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్, దేవుని సన్నిధి యొక్క శక్తి. అందులో మొదటి మాట గాడ్స్ ప్రెజెన్స్ బ్రింగ్స్ రెస్ట్ అనే మాట మనం చూసాం. దేవుని సన్నిధి విశ్రాంతిని కలుగు చేస్తుంది. అందులో వేటి నుండి దేవుని యొక్క సన్నిధి మనకు విశ్రాంతి కలుగు చేస్తుంది అనగా భయం నుండి విశ్రాంతి, భారముల నుండి విశ్రాంతి, పోరాటంల మధ్య విశ్రాంతి, ఆత్మకు విశ్రాంతి దేవుడు కలుగు చేస్తాడని చక్కటి మాటలు వినడానికి దేవుడు తన కృపను మనకు అనుగ్రహించాడు. ఈరోజు రెండో మాటగా గాడ్స్ ప్రెసెన్స్ గివ్స్ డైరెక్షన్ అనే అంశాన్ని మనము ఆలోచన చేద్దాం. దేవుని సన్నిధి దిశను అనుగ్రహిస్తుంది, దిశను నిర్దేశిస్తుంది, చూపిస్తుంది. ఎక్సడస్ చాప్టర్ 33 verse 14 and 15. And he said, my presence will go with you and I will give you rest. Then he said to him, if your presence does not go with us, do not bring us up from here. నిర్గమకాండము 33వ అధ్యాయము 14-15 వచనం. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగు చేస్తాననగా, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మును తోడుకొని పోకుము. దేవా, నీ సన్నిధి రాని పక్షముగా మీరు మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళకండి, నీ సన్నిధి మాకు చాలా ప్రాముఖ్యమైంది అని మోషే దేవునితో చెప్తున్నట్లుగా నిన్నటి దినాన్ని మనం ఆలోచన చేశాం. అయ్యా, నీవు లేకపోతే మేము వాగ్దాన దేశానికి వెళ్ళాం. నీవు ఉన్న ఈ యొక్క అరణ్యంలోనే మేము సంతోషంగా ఉండగలం, కానీ నీవు లేని వాగ్దాన దేశము మాకు వద్దు అని మోషే చెప్తున్నాడు. అలాగే చాలామంది దేవుని హస్తాన్ని చూస్తున్నారు, అనగా దేవుని యొక్క ఆశీర్వాదాలని చూస్తున్నారు, కానీ దేవుని యొక్క ముఖాన్ని చూసేవారు తక్కువైపోయారు అని మనం ఆలోచన చేశాం. ఈరోజు దేవుని సన్నిధి మనకు దిశను చూపిస్తుంది. ఎలాగా అనంటే నిర్గమకాండము 13వ అధ్యాయము 21వ వచనం. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలుగిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోనూ ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చెను. ఎక్సడస్ చాప్టర్ 13 verse 21. And the Lord went before them by day in a pillar of cloud to lead the way, and by night in a pillar of fire to give them light, so as to go by day and night. Amen. దేవుడు వీరిని ఎలా నడిపిస్తున్నాడు? దేవుని సన్నిధి ఎలాగ వీరికి మార్గము చూపిస్తుంది అనంటే, దేవుడే పగలు మేఘస్తంభంలో ఉండి రాత్రి అగ్నిస్తంభంలో ఉండి ఆయన తన ప్రజలకు మార్గమును చూపిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజల దగ్గర ఆ రోజుల్లో మ్యాప్ లేదు, GPS లేదు, తర్వాత వారికి ఎలాంటి మిలిటరీ స్ట్రాటజీస్ వారికి లేవు. వీటన్నిటికంటే మిన్నయ్ ఒకటి వీరి దగ్గర ఉన్నది. అదేంటంటే దేవుడే వారి మధ్యలో ఉండి వారిని నడిపిస్తున్నాడు. దేవుని సన్నిధి వీరికి తోడుగా ఉన్నది. ఎప్పుడైతే దేవుడు కదులుతూ ఉన్నాడో, అనగా మేఘము కదులుతూ ఉందో, దేవుని యొక్క సన్నిధి కదులుతూ ఉందో, వీరు ప్రయాణం ప్రారంభిస్తున్నారు. ఎక్కడైతే దేవుని సన్నిధి నిలిచి ఉందో అక్కడ వారు ఆగి ఉన్నట్లుగా మనము చూడవచ్చు. వేర్ గాడ్ మూవ్డ్ దే మూవ్డ్.
Where God stopped, they stopped. God's presence became their guidance system. దేవుని యొక్క సన్నిధి వీరిని నడిపించేదిగా వీరి జీవితంలో మారిపోయింది. దేవుని సన్నిధి మీద ఆధారపడి వీరు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఈరోజు దేవుని సన్నిధి మనకు మార్గాన్ని చూపిస్తుంది అని అంటే, మొదటి మాటగా హిస్ ప్రెసెన్స్ రివీల్స్ ద రైట్ పాత్. దేవుని సన్నిధి సరి అయిన మార్గాన్ని మనకు చూపిస్తుంది. Psalm 32:8 I will instruct you and teach you in the way you should go and I will guide you with my eye. కీర్తనలు 32వ అధ్యాయము 8వ వచనం, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. I will instruct you and teach you in the ways you should go. నీవు నడవవలసిన మార్గమును నేను మీకు తెలియజేస్తాను. నువ్వు ఎటు వెళ్ళాలో, ఏ మార్గంలో వెళ్ళాలో నేను నీకు బోధిస్తానని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. దేవుని సన్నిధిలో నడిచేటువంటి వారికి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా దానిలో కూడా దేవుడు స్పష్టతను వారికి దయచేస్తాడు. మనుషుల సలహాలో, లేకపోతే పరిస్థితులను బట్టో, భాగోద్వేగాలను బట్టో, మనుషుల యొక్క తప్పుడు ఆలోచనలు బట్టో, వీటన్నిటిని బట్టి కూడా నడిపించబడము. మనలోనూ ఇవన్నీ కూడా తప్పు త్రోవ పట్టించవచ్చు. అయితే దేవుని సన్నిధి మనకు సరి అయినటువంటి మార్గాన్ని చూపిస్తుంది. మనము వెళ్ళవలసినటువంటి త్రోవ, మనకు ఏది సరి అయినదో, ఏది మనకు మేలైనదో దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించేదిగా ఉంది. ఆయన సన్నిధిలో మనము గడిపినప్పుడు నెక్స్ట్ అడుగు ఎక్కడ వేయాలో, తర్వాత అడుగు ఏమై ఉంటుందో, ఎటు మనం వెళ్ళాలో, ఏ నిర్ణయం మనం తీసుకోవాలనేది దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడుగా ఉన్నాడు. గాడ్ స్టిల్ గైడ్స్ హిస్ పీపుల్ టుడే. ఇప్పటికీ తన ప్రజలను దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఎలా నడిపిస్తాడు? ఇదిగో దేవుని యొక్క వాక్యం ద్వారా మనల్ని నడిపిస్తాడు, దేవుని యొక్క ఆత్మ ద్వారా మనల్ని నడిపిస్తాడు, ప్రార్థన ద్వారా నడిపిస్తాడు, దైవికమైనటువంటి కౌన్సిల్ ద్వారా మన యొక్క దైవ సేవకులు, భక్తులు మన జీవితంలో వారు మనల్ని నడిపించే విధానం బట్టి దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే దేవుడు అబ్రాహామును పిలిచాడు. అబ్రాహామును పిలిచి, నేను నీకు చూపించే దేశానికి నువ్వు రా, నీ స్వజనాన్ని విడిచిపెట్టు అన్నప్పుడు అబ్రహాము విధేయత చూపించాడు. జెనసిస్ చాప్టర్ 12:1 Now the Lord had said to Abraham, get out of your country, from your family and from your father's house to a land that I will show you. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. అబ్రహామును దేవుడు పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఇదిగో నేను నీకు చూపించే దేశానికి నువ్వు వెళ్ళు అని అబ్రహాముతో చెప్తూ ఉన్నాడు. గాడ్ కాల్డ్ అబ్రహాం టు లీవ్ హిస్ కంట్రీ. ఇదిగో నీ దేశాన్ని విడిచిపెట్టు, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి నువ్వేం చేయంటే బయలుదేరి నేను ఏదైతే చూపిస్తున్నానో అక్కడికి నీవు వెళ్ళమని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా? అక్కడ ఎలాగుంటుంది తండ్రి? అక్కడ అన్ని సదుపాయాలు ఉంటాయా? లేకపోతే నేను ఇంకా ఏం ప్యాక్ చేసుకోవాలి? ఎన్ని రోజులు పడుతుంది అక్కడికి వెళ్ళడానికి? ఏమీ లేదు. ఫెయిత్ డస్ నాట్ రిక్వైర్ నోయింగ్ ఎవ్రీ డీటెయిల్. విశ్వాసం ఉన్నప్పుడు దేవా నాకు అన్నీ చెప్పు, ఏం జరగబోతుందో చెప్పు, ఏంటి అన్నీ కూడా నాకు సవివరంగా చెప్పినప్పుడు అప్పుడు నేను అడుగు వేస్తాను అని విశ్వాసం అనదు. దేవుడు పిలిచాడా? విశ్వాసం ఉన్నదా? నువ్వు వెంటనే దేవుడు నిన్ను చూపించే ఆ ప్రాంతానికి నేను నడిపిస్తూ ఉండగా నువ్వు నడవడానికి పూనుకొని ఇష్టపడే వ్యక్తిగా ఉంటావు. కాబట్టి ఫెయిత్ రిక్వైర్స్ ట్రస్టింగ్ గాడ్స్ డైరెక్షన్. విశ్వాసము ఏం చేస్తుందనంటే దేవుడు నన్ను నడిపిస్తాడని పూర్తిగా నమ్మిక ఉంచి ఆయన నడిపింపు ప్రకారముగా నడిచేవారిగా ఉండాలి. కాబట్టి దేవుని సన్నిధి మనకేం చేస్తుందనంటే సరి అయిన మార్గంలో మనల్ని నడిపిస్తుంది. రెండో మాట చూస్తే హిస్ ప్రెజెన్స్ ప్రొటెక్ట్స్ అస్ ఫ్రమ్ రాంగ్ డెసిషన్స్. దేవుని సన్నిధి తప్పు నిర్ణయాల నుండి మనలను కాపాడుతుంది. మానవులుగా మనం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం సహజం. మన ఆలోచనల మేరకు, మన యొక్క మేధస్సు మేరకు, మనకున్నటువంటి ఆ అనుభవాన్ని బట్టి మనము కొన్నిసార్లు మన యొక్క
ఆలోచనలను బట్టి మనం నిర్ణయాలు తీసుకుంటాం. కానీ సర్వము ఎరిగినటువంటి దేవుని యొక్క సన్నిధిలో, దేవా నీవు నా కొరకు ఏది ఉంచి ఉన్నావు, ఏది నీ చిత్తమై ఉన్నది అని తెలుసుకొని మనం ముందుకు సాగడం అనేది ఎంతో దీవెనకరము, ఆశీర్వాదకరం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. ఐజయా 30:21 Your ears shall hear a word behind you saying, this is the way, walk in it. Whenever you turn to the right hand or whenever you turn to the left. Hallelujah. నీవు కుడికి తిరిగినా ఎడమకు తిరిగినా ఏది సరి అయినదో ఇదే నీవు నడవవలసిన త్రోవ అని నీకొక శబ్దము వినబడుతుంది. గాడ్స్ ప్రెసెన్స్ విల్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ టేకింగ్ రాంగ్ డెసిషన్స్. తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా దేవుడు నిన్ను హెచ్చరిస్తాడు. ఇది సరి అయింది కాదు, ఇది నా చిత్తానుసారము కాదు, ఇదిగో నువ్వు చేయవలసింది ఇది, నువ్వు నడవలసిన మార్గం ఇది అని దేవుడు మనకు తెలియజేస్తాడు. ఇక మూడవది, హిస్ ప్రెసెన్స్ లీడ్స్ అస్ ఇంటూ గాడ్స్ పర్పస్. దేవుని సన్నిధి మనలను దేవుని ఉద్దేశంలోనికి నడిపిస్తూ ఉంది. మనం ఏది చేసినా మన సొంత ఆలోచనలు బట్టి కాదు, ఆయన యొక్క ఆలోచనల మేరకు, ఆయన నడిపింపు మేరకు నడిచేవారిగా మనం ఉండాలి. అందుకే సామెతలు 3వ అధ్యాయం 5-6 వచనాలు చూస్తే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మికయుంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. Proverbs chapter 3:5-6 Trust in the Lord with all your heart and lean not on your own understanding. In all your ways acknowledge him and he shall direct your paths. ఆయన నీ మార్గములను, నీ త్రోవలను సరళం చేస్తాడు. ఎప్పుడు నీ ప్రవర్తన అంతటిని ఆయన అధికారానికి ఒప్పుకున్నప్పుడు, నువ్వు సమర్పించుకున్నప్పుడు, దేవా నేను ఎటు వెళ్ళాలో నాకు తెలియజేయ తండ్రి అని మనము ఆయనకి సమర్పించుకొనగా దేవుని సన్నిధి ఆయన ఉద్దేశములు మన జీవితంలో నెరవేర్చబడుటకై మనల్ని నడిపించేదిగా ఉంది. దేవుడు మన జీవితానికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. అయితే ఈ ఉద్దేశము మన యొక్క సొంత శక్తితో లేదా జ్ఞానముతో మనం కనుగొనలేం. దేవా నీ చిత్తం ఏంటి నాకు తెలియజేయి అని మన యొక్క సొంత జ్ఞానమును పెట్టి ఇదే ఉండొచ్చా అదే ఉండొచ్చా అని మనం ఆలోచన చేయలేం. దేవుని సన్నిధిలో నడిచినప్పుడు ఆయన మన అడుగులను తన చిత్తానికి అనుగుణంగా నడిపించగలడు. హల్లెలూయా. మనలను ఆయన నిర్ణయించిన గమ్యస్థానానికి చేర్చగలిగినటువంటి గొప్ప దేవుడు. కాబట్టి అయ్యా నేను తీసుకునే ప్రతి నిర్ణయంలో, నేను వేసే ప్రతి అడుగులో నీ చిత్తానుసారంగా నీ సన్నిధితో నన్ను నడిపించు అని మనం మొరపెట్టేవారిగా ఉండాలి. దేవుని సన్నిధి మనకు కేవలం దిశను మాత్రమే ఇవ్వడం కాదు, ఒక డైరెక్షన్ని చూపించడం మాత్రమే కాదు, కానీ మన జీవితానికి ఆయన నిర్ణయించిన పిలుపు, సేవ మరియు ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చబడ్డానికి తగిన మార్గములో నడిపించగలిగినది దేవుని యొక్క సన్నిధి. ఆమేన్. దేవుడు దూరం నుండి ఎక్కడో ఆకాశములో ఉండి, ఇదిగో నువ్వు వెళ్ళవలసిన మార్గం ఇది, ఇదిగో నీకు అడ్రస్ చెప్తున్నాను, సరే నువ్వు వెళ్ళు అని చెప్పే దేవుడు కాదు. ఆయన దూరం నుండి చూపించే దేవుడు కాదు, కానీ ఆయన తన ప్రజలతో కలిసి నడుస్తూ వారిని తన ఉద్దేశంలో, తన చిత్తానుసారంగా వారిని నడిపిస్తూ తన ఉద్దేశములకు వైపుగా తీసుకెళ్లేటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకు దూరంగా లేడు. ఆయన సన్నిధి ఉండగా ఆయన సన్నిధి మనల్ని నడిపించేదిగా ఉంది. చాలామంది విశ్వాసులు, యవన బిడ్డలు అడుగుతూ ఉంటారు, పాస్టర్ గారు నేను ఏ జాబ్ తీసుకోవాలి, విచ్ జాబ్ షుడ్ ఐ టేక్, లేదా విచ్ కెరీర్ ఆప్షన్ షుడ్ ఐ చూస్, నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలి, దేవుని చిత్తం ఏమై ఉన్నది, నేను మందిరంలో ఏ పని చేయాలి, ఏ డిపార్ట్మెంట్లో సర్వ్ చేయాలి, ఏది దేవుని చిత్తమై ఉన్నది, ఏది నా జీవితంలో దేవుని పిలుపై ఉన్నది, ఇలాగా చాలా ప్రశ్నలు దేవుని చిత్తమేంటో అని అడుగుతూ ఉంటారు. కానీ ఒక మాట చెప్పనా, దేవుని యొక్క చిత్తం ఏమై ఉన్నది ఎలా తెలుస్తుందనంటే, ఆయన సన్నిధిలో మనం ఉండడం నేర్చుకున్నప్పుడు, ఆయన సన్నిధిలో గడపడం, ఆయన యొక్క స్వరాన్ని వింటూ
మనం నడవగలిగిన వారిగా ఉన్నప్పుడు ఆయన మనల్ని తగిన స్థలానికి తగిన సమయంలో ఆయన మనల్ని నడిపించే దేవుడిగా ఉన్నాడు. ద గ్రేటెస్ట్ నీడ్ ఈజ్ నాట్ ఇన్ఫర్మేషన్, ద గ్రేటెస్ట్ నీడ్ ఈజ్ గాడ్స్ ప్రెసెన్స్. దేవా, నీ చిత్తం ఏమైనా నాకు తెలియజేయి, నాకు తెలుసుకోవాలనుంది, నాకు చెప్పు అనే దానికంటే కూడా దేవా నీ సన్నిధి నాకు దయచేయి, నీ సన్నిధి ఎటు నడిపిస్తే అటు నేను వెళ్ళడానికి సహాయము దయచేయి అని అడిగేవారిగా ఉండాలి. వెన్ గాడ్స్ ప్రెజెన్స్ లీడ్స్, కన్ఫ్యూజన్ డిసపియర్స్. ఈ ఉదయకాల సమయం దేవుని సన్నిధి ద్వారా మనం నడిపింపబడదాం. మనకున్నటువంటి గందరగోళ పరిస్థితులన్నీ, కన్ఫ్యూజన్స్ అన్నీ కూడా దేవుడే తీసివేయునుగాక. ఆమేన్. దేవుడు మనల్ని ముందుకు నడిపించునుగాక. సో ఈరోజు మనం ఏం ధ్యానం చేస్తామంటే, గాడ్స్ ప్రెజెన్స్ గివ్స్ డైరెక్షన్. దేవుని యొక్క సన్నిధి మనకు దిశను అనుగ్రహిస్తుంది, దిశను చూపిస్తుంది. అయితే అందులో హిస్ ప్రెజెన్స్ రివీల్స్ ద రైట్ పాత్. దేవుని సన్నిధి సరి అయిన మార్గాన్ని చూపిస్తుంది. రెండవది, హిస్ ప్రెజెన్స్ ప్రొటెక్ట్స్ అస్ ఫ్రమ్ రాంగ్ డెసిషన్స్. దేవుని సన్నిధి తప్పు నిర్ణయాల నుండి మనలను కాపాడుతుంది. ఇక మూడవది, హిస్ ప్రెజెన్స్ లీడ్స్ అస్ ఇంటు గాడ్స్ పర్పస్. దేవుని సన్నిధి మనలను దేవుని ఉద్దేశములోనికి నడిపిస్తుంది. ఆమేన్. కాబట్టి సరైన మార్గంలో నడుద్దాం. తప్పు నిర్ణయాల నుండి దేవుడు తన సన్నిధి మనకు తోడుగా ఉంచి మనల్ని భద్రపరచునుగాక, మనల్ని కాపాడునుగాక. అలాగే దేవుని యొక్క సన్నిధి ఆయన ఉద్దేశములు చొప్పున మనలను నడిపించునుగాక. దేవుని సన్నిధి మీకు మనకు ఎల్లప్పుడూ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరొక ఉదయకాల సమయం మీరు మాకు ఇచ్చినందుకై నీకు వందనాలు. దేవా, నీ యొక్క సన్నిధి మాకు దిశను చూపించేదిగా ఉంది. దేవా, మేము ఏ మార్గంలో నడవాలో, ఏది సరి అయినదో దేవా నీ సన్నిధి మాకు తోడుగా ఉంటే మేము ఎంతో సునాయాసంగా నడిపించబడతాం. దేవా నీ సన్నిధి మాకు తోడుగా మీరు ఉంచండి తండ్రి, నీకు వందనాలు. మేము సరి అయినటువంటి మార్గంలో నడిచేవారిగా మీరు మమ్మల్ని చేయండి. అలాగే నాన్న ప్రభా, మేము తీసుకునే నిర్ణయాలు ఎక్కడ కూడా తప్పుడు నిర్ణయాలు మేము తీసుకోకుండా మమ్మల్ని మీరు కాపాడండి. నీ ఉద్దేశములు నెరవేర్చబడినట్లుగా మేము సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం దయచేయండి. దేవా, సంఘాన్ని మీరు దీవించండి. ఈ ఉదయకాల సమయం మేము ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, ప్రతి ఆదివారం జరిగినటువంటి ఆరాధనలన్నీ కూడా ఎంతో గంభీరంగా ఆశీర్వాదకరంగా మీరు జరిగించండి. ఇక్కడ అలాగే నేను ప్రభా, మా బ్రాంచ్ చర్చెస్లో, మొబైల్ చర్చ్లో ఆరాధనలన్నీ కూడా ఎంతగానో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, యూట్యూబ్ ఛానల్స్ కొరకే నీకు వందనాలు. జేజీఎం అలాగే జాషువా దీవెన్ యూట్యూబ్ ఛానల్స్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఇంకా అనేక మంది సబ్స్క్రైబ్ చేసుకొని దీవించబడినట్లుగా సహాయం దయచేయండి. దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పెన్యుయల్ కిడ్స్ చర్చ్లో జరుగుతున్నటువంటి 3 ఆరాధనలు ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించండి. అయా, పార్కింగ్ ప్లేస్ కొరకే మేము ప్రార్థన చేస్తున్నాం. మాకంటూ సొంత స్థలాన్ని మీరు మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అయ్యా, ప్రతి సోమవారం ఆరాధన టీవీలో ప్రసారం చేయబడుతున్న ప్రేమ పూర్ణుడు టీవీ కార్యక్రమం కొరకై నీకు స్తోత్రం తండ్రి, నీకు వందనాలు. దాన్ని కూడా మీరు దీవించండి. అనేక మంది దీవించబడినట్లుగా సహాయం దయచేయండి. ప్రతిరోజు ఈ విధంగా ప్రార్థనా పోరాటంలో మేము పాలుపంపులు పొందడానికి మీరు చూపుతున్న కృపను బట్టి నీకు స్తోత్రం. ఇంకనూ అయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి దినము కూడా నీ వాక్యాలు వింటూ ప్రార్థన చేస్తూ మేము నాయన ప్రభా నమ్మకంగా ఎదగడానికి సహాయం దయచేయండి. ఉపవాస ప్రార్థనలో మీరు తోడుగా ఉండండి. నీ కృపను అనుగ్రహించండి. రాజ్య సువార్త సభలు ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగిస్తూ ఉన్నారు. దేవా, నిన్నటి దినాన్న పెట్లూరులో మీరు దీవెనకరంగా జరిగించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు రేపు నాయన ప్రభా నీకు స్తోత్రం. రాజ్య సువార్త సభలు కారు మంచులో అద్భుతంగా మీరు జరిగించండి, సహాయం అనుగ్రహించండి. దేవా, నీకు స్తోత్రం. మేము నమ్మకముగా నీ సన్నిధిలో వేడుకుంటున్నాం. నీవే నీ సహాయం దయచేయండి. మా యవన బిడ్డలను మీరు దీవించండి. అయ్యా, వారు ఏ త్రోవలో నడవాలో,
ఏ మార్గంలో నడవాలో నీ సన్నిధి వారికి తోడుగా ఉంచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. 8, 9 తారీఖులో జరిగేటువంటి నెక్స్ట్ జెన్ గ్యాదరింగ్ అద్భుతంగా మీరు జరిగించండి, కృప చూపించండి అయ్యా. నీకు వందనాలు. యవన బిడ్డలు దీవించబడినట్లుగా సహాయం దయచేయండి అయ్యా. నీకు స్తోత్రం. నా నడుగుము జనములు నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తానని సెలవిచ్చిన దేవా, జనములు మీరు మాకు దయచేయండి. ఆత్మల పంట మేము కోయినట్లుగా సహాయం దయచేయండి. అలాగే తండ్రి నీకు స్తోత్రము, మాకు భూమిని దయచేయండి అయ్యా. నీకు వందనాలు. సంఘ దర్శనము కొరకే నీకు స్తోత్రం. చేరుకొనుటకు, తప్పించుటకు, ఉజ్జీవింప చేయుటకు, పంపుటకు నీ సహాయం దయచేయండి దేవా. రీచ్, రెస్క్యూ, రివైవ్, రిలీజ్ అని మీరు మాకు దయచేశారు. ప్రజలందరినీ చేరుకునే కృపను, అట్టి ఆసక్తిని, మనస్సును ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆత్మల రక్షణార్థమై మేము మొరపెడుతున్నాం, సహాయం దయచేయండి. సువార్త ప్రకటన కొరకు ప్రార్థన చేస్తున్నాం, సహాయం దయచేయండి అయ్యా. సువార్త అందని వారికి అందించడానికి నీవే నీ కృపను అనుగ్రహించండి అయ్యా. నూతన ఆత్మలు రక్షించబడడానికి సహాయం దయచేయండి. అందరూ పాప క్షమాపణ పొంది అయ్యా నీకు స్తోత్రములు, నీ యొక్క సువార్తను విని దేవా వారు మారు మనసు పొంది రక్షించబడుటకు సహాయం దయచేయండి అయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరికి నీ కాపుదల, నీ భద్రత మీరు దయచేయండి తండ్రి. నీకు స్తోత్రములు. గృహము లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి నేను ప్రభు కృప చూపించండి, గృహాలు దయచేయండి. అలాగే నేను ప్రభు వాహనం లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వాహనములు దయచేయమని కోరుతున్నాం. అలాగే నేను ప్రభు యవన బిడ్డలకు చక్కగా నేను ప్రభు మంచి సంబంధాలు కుదిరి ఘనముగా వివాహములు జరగడానికి సహాయం దయచేయండి. సంతానం లేని వారికి సంతానములు దయచేయండి. ఆర్థిక ఇబ్బందుల్లో బాధపడుతున్న నీ బిడ్డలను మీరిప్పుడే ముట్టి స్వస్థపరచండి. గొప్ప విడుదల దయచేయండి దేవా. లేమిని కొట్టివేసి సమృద్ధిని నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. కోర్టు కేసులను మీరు కొట్టివేయండి. వ్యాపారాల్లో మీరు తోడుగా ఉండండి. గొప్ప లాభం నీ బిడ్డలకు దయచేయండి. ఉద్యోగాల్లో ఉన్నటువంటి బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం దేవా. నీ బిడ్డలకు రావాల్సిన ప్రమోషన్ మీరు దయచేయండి. రోగముతో బాధపడుతున్నటువంటి వారికి స్వస్థత నీ నామములో కలుగునుగాక. దుఃఖ సాగరంలో ఉన్నటువంటి కుటుంబాలను మీరు ఆదరించండి, ధైర్యపరచండి. సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా. నెట్వర్కింగ్ చర్చెస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. స్థానిక సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీవే నీ కృప చూపించండి, సహాయం దయచేయండి అయ్యా. నీకు వందనాలు. మా యొక్క బ్రాంచ్ చర్చెస్ అన్నిటి కొరకే ప్రార్థన చేస్తున్నాం. కృపను అనుగ్రహించండి అయ్యా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంకా విస్తారమైనటువంటి సేవ, పరిచర్య నన్నప్రభ జరుగునట్లుగా సహాయం దయచేయండి. గొప్ప దేవా నీకు స్తోత్రం. ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి. ఉదయకాల సమయం ఎందరైతే నన్నప్రభ జాయిన్ అయ్యి ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ఇప్పుడే నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యం జరుగును గాక అని ప్రకటిస్తూ ఉన్నాను. దేవా నీ సన్నిధి మాకు తోడుగా ఇవ్వండి దేవా. మేము ఎక్కడికి వెళ్ళినా, ఏమి చేసినా దేవా నీకు స్తోత్రం. నీ సన్నిధి ద్వారా నడిపించబడుటకు సహాయం దయచేయండి. అట్టి కృప మీరు మా అందరికీ దయచేసి మీరే దీవించి మహిమ పొందమని అయ్యా నీకు స్తోత్రం. మాకు ఇచ్చినటువంటి మంచి దైవజనులను బట్టి కూడా నీకు వందనాలు. మా దేశాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచ దేశాల కొరకు, భారతదేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం. తెలుగు రాష్ట్రాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. గొప్ప రాజా నీకు వందనాలు. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. దినమంతట్లో తోడుగా ఉండండి. మేము బయటికి వెళ్తూ వస్తుండగా మా రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి. ప్రత్యేకమైన కాపుదల, భద్రత మా అందరికీ దయచేసి మీరే మహిమ పొందమని, కృప చూపించి సహాయం దయచేయమని యేసు శక్తిగల నామంలో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సన్నిధి సహవాసము చేరువున్న మనకును సకల లోకములో ఉన్న పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ దేవుని కృపతోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. తిరిగి రేపు ఉదయకాల సమయం ప్రార్థనా పోరాటంలో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి తన సన్నిధి మీకు తోడుగా ఉంచి నడిపించునుగాక. ఆమేన్.